నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలో వారసుల ఎంట్రీ కామన్. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో చాలా మంది తమ తండ్రి నట వారసత్వాన్ని పుచ్చుకున్నవారే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ జనరేషన్ స్టార్ కిడ్స్ వారి టాలెంట్ వైపు అడుగులు వేస్తూ వారికి నచ్చిన పనులు చేస్తూ ఉన్నారు. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం హీరోలు హీరోయిన్ల నెక్స్ట్ జనరేషన్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలా టాలీవుడ్ ప్రేక్షకులు నెక్స్ట్ జనరేషన్ వారసుల కోసం ఎదురు చూస్తున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ది టాప్ ప్లేస్ అని చెప్పవచ్చు. అకిరానందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవన్ అభిమానులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ అకిరానందన్ మాత్రం మ్యూజిక్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ సంగీత దర్శకుడిగా మారిపోతున్నాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకున్న అకిరా మ్యూజిక్ వైపు అడుగులు వేస్తుండడంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అకిరా పియానో నేర్చుకుంటూ అందులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు. ఆ మధ్య ఒక షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం సంగీతంలో మరిన్ని పాటలు నేర్చుకోవడానికి ఫారిన్ వెళ్ళాడు. అక్కడ ఫిలిం స్కూల్లో సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఇండస్ట్రీలోని ఒక హీరో కొడుకు ఇలా సంగీతం వైపు అడుగులు వేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే, ఇప్పుడు మరో హీరో కుమారుడు కూడా అటువైపే అడుగులు వేస్తూ కనిపిస్తూ ఆ హీరో అభిమానులను కూడా షాక్కి గురి చేస్తున్నాడు. ఈ విషయంలో అకిరాను ఫాలో అవుతున్నాడు మరొక టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు. అతను మరెవరో కాదు, నేచురల్ స్టార్ నాని కొడుకు అర్జున్. అయితే నాని వారసుడు అర్జున్ని కూడా ఇండస్ట్రీలో హీరోగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అర్జున్ కూడా అకిరాల సంగీతం వైపు మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం డాన్స్లో ప్రావీణ్యం సంపాదించడం మానేసి పియానోపై సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడు. అర్జున్ పియానో వాయిస్తున్న వీడియోని వాలంటైన్స్ డే సందర్భంగా నాని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట వైరల్గా మారింది. 7 ఏళ్ల వయస్సులోనే అర్జున్ చాలా బాగా పియానో వాయిస్తున్నాడంటూ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ అభిమానుల రియాక్షన్ మాత్రం వేరేలా ఉంది. హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే ఇలా మళ్ళీ మ్యూజిక్ వైపు అడుగులు వేస్తున్నాడా అంటూ కామెంట్స్ చేశారు. మరి ఈ విషయంపై నాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.